జరగాల్సి వచ్చిందంటే యాక్చువల్‌గా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆడదాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రీడలు కాబట్టి వివిధ రకాల క్రీడలు ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో క్రీడని అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ధ్యేయంతో ఖచ్చితంగా కావాలది. ప్రోగ్రామ్ మంచిదే. అది పక్కదారిన పట్టిన తీరే ఇప్పుడు ఈవిడికి బిగుసుకుంటుంది. సో మన బడ్జెట్ అంతా ఏమైంది కేటాయించింది అంటే ఇంత భారీగా బడ్జెట్ పక్కతో పట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఏంటి ఇన్ఫర్మేషను? ఆడదాం ఆంధ్ర. ఆ ప్రోగ్రాం ఏంటి? ఏ ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ నియోజకవర్గాల్లో మండల హెడ్ క్వార్టర్స్లోని అక్కడ ఆటలాడించాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మెయిన్ సిటీస్లోని ప్రధాన సిటీల్లోని జిల్లా హెడ్ క్వార్టర్లోని వీళ్ళు ఆడిస్తారు. ఇలాగ ఫైనల్గా వెళ్ళేసరికి మన రూరల్ ప్రాంతాల్లో ఆడుకున్న వాళ్ళందరూ కూడా అర్బన్ ప్రాంతాలకు వస్తారు. ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తారు, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్తారు. సేమ్ అదే థీరీ ఇందులో కూడా. ఆ రకంగానే అయినప్పుడు ఏమైంది? వాళ్ళు చెప్పిన అంశాలు నియోజకవర్గాల్లో 151 మంది ఎమ్మెల్యేలు కదా, ఎంపీ స్థానాలు ఆల్మోస్ట్ 22 ఆల్వే కదా. ఏం చేశారంటే ఈవిడ మంత్రి స్థాయిలో ఉండగా ఏ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఆటలు ఉంటాయో ఆ స్థానిక నాయకులు ఎమ్మెల్యే లేకపోతే దాని కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ ప్రాంతంలో ఏ ఆటలు ఉన్నాయి, ఒక 4 ఆటలు అనుకుందాం. బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, ఏవో 4 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 4 ఆటలకి సంబంధించిన క్రీడా సామగ్రి అక్కడ ఉన్న నాయకులే అరేంజ్ చేయాలి. అంటే ఈ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ పక్కదారికి వెళ్ళిపోయింది అని. సో ఈ పరిస్థితుల్లో స్థానికులు ఎందుకు చేయరు? మినిస్టర్ గారు ఫోన్ చేసి వాళ్ళకి కొద్ది గేమ్స్ ఉన్నాయి చూడండి, ఫుడ్ అరేంజ్ చేయండి, అకామిడేషన్ అరేంజ్ చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం అది అసలు నథింగ్, ఏమీ కాదు. చాలా చిన్న ఇష్యూ, ఏం కాదు. ఇప్పుడు ఒక 100 మందిని లేకపోతే ఒక 4-5 పెద్ద బండలు తీసుకొచ్చి మనం మోయగల బరువు ఒక 40 కిలోలు 50 కిలోలు అనుకుందాం. దాన్ని తీసుకొచ్చి 200-300 మంది ఎత్తి మీద పెడితే కింద పడతాం, నడుము విరుగుతుంది. సో ఒకే వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని ఆడదాం ఆంధ్ర ఆ క్రీడకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఇవ్వాలంటే కష్టం. విభజించేశారు వీళ్ళు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. ఒక సర్పంచ్ స్థాయి ఉన్నాడు, ఆ ఊర్లో గేమ్ అవుతున్నది, ఆ సర్పంచ్ అకామిడేషన్ ఏమంటే బోల్డ్ అకామిడేషన్లు ఉంటాయి. రెవెన్యూ వాళ్ళు అరేంజ్ చేయమంటే చేస్తారు, మంత్రి చెప్పాక ఇంకా చేయకపోవడం ఏం లేదు, షరా మామూలు. సో ఆ బడ్జెట్ని వీళ్ళు ఖర్చు పెట్టలేదు. ఇది నమ్మదగిన దానిలాగే ఉంది. వాస్తవంగా చేస్తారు కూడా. మంత్రులు చెప్పినప్పుడు ఎవరు బ్రహ్మరంధం పెట్టేస్తారు, వాళ్ళకి అదే కావాలి. మంత్రి గారు చెప్పారంటే ఇంక అంతకంటే ఏం కావాలని చెప్పి చేతులు కాల్చుకుండే వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, భూస్వాములు ఉన్నారు. వాళ్ళకి అది చూడండి, దాన్ని ఒక రెడ్డి గారు లేకపోతే ఇంకో దొరగారో లేకపోతే ఇంకో చౌదరి గారు లేకపోతే ఇంకొక రాజు గారు ఇంకో శర్మ గారు ఆ ఊర్లో కాస్త డబ్బు ఉన్నవాడు ఉన్నాడు. కాస్త చూడండి, ఆ రెడ్డి గారు మనది కార్యక్రమం ఉంది, మన ప్రెస్టేజ్గా మనం చేస్తున్నాం, ఒక 100 మంది వచ్చి అక్కడ ఆడతారు, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయండి అంటే పెద్ద కష్టం. 100 మందికి 1,00,000 మందికి చేయమంటే కష్టం, 10,000 మందికి చేయమంటే కష్టం. సో వాళ్ళకి అది ఏమీ కాదు. వాళ్ళ గ్రామంలో ఉంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది, వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేస్తారు, వాళ్ళకి పేరు వస్తుంది. ఇలాగే జరిగిన స్కామ్ ఇది. ఎందుకంటే ఈ స్కామ్ బడ్జెటే తక్కువ, ఆ బడ్జెట్లో వీళ్ళు ఎందుకు కొట్టేస్తారు అంటే జరిగింది ఇది అని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు బయట చెబుతున్న అంశం ఇది, వాళ్ళు ప్రచారం చేస్తున్న అంశం. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరు చెప్తే హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు చాలా ప్రాంతాల్లోని. ఎందుకంటే గతంలో ఏమైందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, ఎవరు కాదన్నా ఎవరు అవుననుకున్నా. అంటే పెద్ద స్థాయిలో ఇది అవ్వట్లేదా అన్న దాని మీద నేను వెళ్ళను ఆ చర్చకి. కానీ గ్రామీణ స్థాయిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బాధితులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కానీ జనసేన కానీ, బీజేపీకి అంత ఉండదు, బీజేపీని పెద్దగా పరిగణలోకి తీసుకుంటారని నేను అనుకోను. అప్పటి నుంచి కూడా వాళ్ళు కొద్దిగా కూల్గా సాఫ్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టిన అంశం అండి, వీళ్ళ మీద గొడవలు పెట్టిన అంశం అండి, ఇవన్నీ కూడా రచ్చరచ్చ కింద మారిన నేపథ్యం అప్పట్లో. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ఆగిపోతానని ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి అనుకోరు, లోకల్గా ఉన్న లీడర్ అనుకోడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని అనుకోరు. అభిమానం ఉండొచ్చు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలని అనుకోవచ్చు. కానీ వాళ్ళు అనుభవించినవి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఖచ్చితంగా ఎంతో కొంత పగ తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలని వాళ్ళు చూస్తారు. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. ఏ స్థాయికి ఆ స్థాయి వాళ్ళ స్టైల్లో వాళ్ళు కక్షలు తీర్చుకుంటారు. అది తప్పని పరిస్థితి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ కూడా లోకల్ స్థాయి నాయకులు వైఎస్ఆర్సీపీ మీద అలాగే చేసి ఉండొచ్చుగా, ఎందుకు చేయరు? అలా చేయకూడదు, కరెక్టే. కానీ వింటారేంటి? ఎంతమందికి చెప్తారు వెళ్ళి?
ఒక మెసేజ్ అయితే ఇవ్వగలరు తప్పించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు, ఆవిడ ఒక మెసేజ్ ఇస్తుంది, రౌడీజాలు గోండాయిజాలు అని తీస్తే తొక్క తీస్తామని, గొడవలు పెట్టుకుంటే అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని పోలీసులు నిత్యం హెచ్చరిస్తుంటారు. మానేస్తారా? జరుగుతుంది అది దేశంలో ఎక్కడన్నా? దేశం అప్పుడున్న పరిస్థితులు అవన్నీ కూడా ఉద్రేకంగా ఉండే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సో మరి ఇన్ని రోజులు ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? విదేశాల్లో ఉన్నారని ఆవిడేదో ఆ డ్రెస్సింగ్ దాని మీద కూడా అలాంటివి మనం మాట్లాడకూడదు, మహిళలు ఏ డ్రెస్సులన్నీ వేసుకోవచ్చు. సో దాని మీద కూడా పెద్ద అంటే రోజా గారు ఏది చేసినా రచ్చరచ్చే. ఆ మధ్యన ఏదో ఒక పబ్లోనో లేకపోతే ఏదో రెస్టారెంట్లోనో డ్యాన్స్ చేసిన విజువల్స్ అవన్నీ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు, ఆ విజువల్స్ ఉంటాయి. అది కూడా పెద్ద ఎత్తున రచ్చయిన నేపథ్యం, ఆ పబ్లో ఉన్న విజువల్స్, అలాగే ఆవిడ కొన్ని డ్యాన్స్లు వేసిన విజువల్స్, అలాగే విదేశాల్లో ఆవిడ ఏదో ఒక స్ట్రీట్లో ఆవిడ వాక్ చేసుకుంటున్న ఇమేజెస్ అవన్నీ కూడా సోషల్ మీడియాని షేక్ చేసినాయి. అంటే రోజా గారు ఏం మాట్లాడతారు, రోజా ఏం చేస్తారు, రోజా మాటలు ఎలా ఉంటాయి అంటే ఆవిడని అభిమానించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఈవిడ దొరుకుతుందా అని చూస్తారు. అభిమానించే వాళ్ళందరూ ఆనందపడతారా, మా మంత్రి గారు, మా రోజా గారు, మా హీరోయిన్ గారు భలే డ్యాన్స్ చేశారు, ఆవిడ అసలు భలే లేడీరా, సూపర్, అద్భుతం అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు దొరికిందిరా అని చెప్పి దాన్ని ట్రోల్ చేస్తారు. ఏంటి ఓ మంత్రి స్థాయిలో ఉండి ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పబ్బులు ఏంటి, లేకపోతే ఆ డ్రెస్సింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళవండి రాజకీయాల్లో. ఈరోజు మనం చెప్తే అది మానీరు చేయరు. ఆవిడకి స్వతంత్రం ఉంటుంది. ఒక మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆవిడ స్వతంత్రాన్ని కోల్పోవాల్సిన అవసరం అయితే ఆవిడకి కూడా ఉండదు కదా. సో ఆవిడది లెక్కలు ఆవిడకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి రాజకీయాల్లో. సో ఆ లెక్కలన్నీ ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి? ఈ మధ్యకాలంలోని ఆవిడ విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ ఎయిర్పోర్ట్లో విజువల్ మా వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా, అక్కడి నుంచి మొదలైందండి అసలు కథ. అంటే ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి. జనసేన, నేను చాలాసార్లు దీన్ని నేను ప్రస్తావించాను, జనసేన తెలుగుదేశం పార్టీ కలడానికి ప్రధాన కారణం ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మా వాళ్ళు చూపించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్, రోజా గారు చేసిన వాళ్ళు రెచ్చగొట్టే విధానం, ఆవిడ ఆ రకంగా ఏదో వేలు చూపించుకుంటా మనం చాలాసార్లు దీని గురించి ప్రస్తావించాం. సో అదేంటంటే ఇంక అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆవిడ్ని జనసేనలో కొట్టారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఆవిడ హ్యాపీగా నవ్వుకుంటా ఏమి నన్నే పీకుతారా మీరు అన్నట్టుగా, లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారా మీరు అన్నట్టుగా ఆవిడ ఎగతాళిగా వెళ్ళడం, దాని మీద కేసులు పడడం, జనసేనల్ని పవన్ కళ్యాణ్ గారి రూమ్లో నిర్బంధించడం ఒకటి కాదు కదా జరిగిన రచ్చ. సో అక్కడి నుంచి ఏమైంది, ఆ అడ్వాంటేజ్ తీసుకుంది. అడ్వాంటేజ్ ఏముంది, ఖచ్చితంగా కలిసి వెళ్ళాలనుకున్నారు, ఓటు విడిపోకూడదన్నది వాళ్ళ నినాదం. అవకాశం వచ్చింది, వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నవ్వేటలో హోటల్లో ఆయన కలిశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినప్పుడు ఈయన కలిశారు, అయిపోయింది, పొత్తు అయిపోయింది. సో అక్కడి నుంచి వీళ్ళకి మింగుడు పడలేదు, అన్నంత వరకు అన్నారు. ఇంకా తర్వాత పరిస్థితి ఏం చేయగలరు, ఏమి చేయలేని పరిస్థితి, ఇంకా డిసైడ్ అయిపోయారు. అయితే ఓటు ఏ రకంగా చీల్చకుండా వీళ్ళు ముందుకు సాగాలనుకుంటున్నారో, వీళ్ళకి వచ్చే ఓటు పోకుండా ఉండాలన్నది వాళ్ళు ఒక యుద్ధమే సాగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఎన్నికలు మనం చూసాం. నేను అన్నట్లుగా కట్ చేస్తే 164 సీట్లు కూటమికి. అసలు జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఉన్నారా లేరా, ఆయనకి రాజకీయాలకు ఎందుకు పనిచేస్తుంది, చంద్రబాబు కోసం ఈ పార్టీ పెట్టారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన రోజా గారు అవనియండి, నాని గారు అవనియండి, లేకపోతే రాంబాబు గారు అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, కొడాలి నాని గారు, పేరు నాని గారు, నానీస్, వీళ్ళందరూ కూడా ఆయన్ని మామూలుగా కించపరిచేలా మాట్లాడలేదు. అస్సలు చాలా 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 దారుణం, వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్కి ఆయన తీసుకెళ్ళిపోయారు, మెంటల్గా చాలా డిస్టర్బ్ చేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా 21 సీట్లు ఉన్నప్పుడు అదొక రచ్చ అయింది. ఫైనల్గా ఏమైంది, 21కి 21 కొట్టేశారు, 2 ఎంపీలు కొట్టేశారు. వీళ్ళకి మింగుడు పడలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఊహించలేదు. అలాగని చెప్పి ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు అది సక్రమంగా సాగిందా, వీళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసమే అంకితం అయిపోయారా, ఏ ప్రాబ్లమ్స్ లేవా, ఏ కష్టాలు లేవా, ఏ ఇబ్బందులు పెట్టలేదా, ఏ అవినీతి జరగలేదా అంటే ఒకటి తవ్వుకొచ్చేస్తున్నారు. భూగర్భ